హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు రెండు కంపెనీలు ఫ్యాబ్రికాస్టిల్ అండ్ క్యామ్లిన్ ఈ టూ కంపెనీస్లో ఉండేటటువంటి డ్రాయింగ్ పెన్సిల్స్, అంటే మన జనరల్గా షేడింగ్ ఇచ్చే పెన్సిల్స్ ఉంటాయి కదా, డ్రాయింగ్ పెన్సిల్స్ అంటారు. అవి ఈ రెండిట్లో ఏది బెస్ట్ అనేది ఒకసారి మనం ఈరోజు వీడియోలో చూద్దాం. ఓకే, కాస్ట్కి వచ్చేటప్పటికి కాస్ట్ రెండు కూడా 50 రూపీస్ ఉన్నాయండి. 2026 మంత్లో మ్యానుఫ్యాక్చరింగ్, ఫస్ట్ మంత్లో మ్యానుఫ్యాక్చరింగ్ అంత పెద్ద ప్రాబ్లం ఏమీ కాదు. ఇది 50 రూపీస్ ఉంది ఫ్యాబ్రికాస్టిల్, అండ్ ఇది కూడా 50 రూపీస్ ఉంది. అయితే ఇందులో మనకి క్యామ్లిన్లో HB, 2B, 4B, 6B, 8B అండ్ 10B 6 పెన్సిల్స్ ఇవి ఇచ్చారు. ఇక్కడ ఫ్యాబ్రికాస్టిల్కి వచ్చేటప్పటికి ఇవి 2B, 3B, 4B, 5B, 6B, 8B ఓన్లీ 6 పెన్సిల్స్. ఇవి కూడా 6 పెన్సిల్స్ ఇచ్చాడు. ఫస్ట్ క్యామ్లిన్ ఓపెన్ చేద్దాం. ఓకే అండి, HB నుంచి 10B వరకు ఉన్నాయి క్యామ్లిన్. ఇవి ఒక పక్కన పెట్టుకుందాం. ఇవన్నీ కూడా షార్ప్ చేసే ఉన్నాయి. అలానే ఫ్యాబ్రికాస్టిల్ ఇవి కూడా చూద్దాం. ఓకే, ఇవి కూడా షార్ప్ చేసి ఉన్నాయి. రెండు హెక్సాగనల్ షేప్లోనే రెండు కూడా ఉన్నాయి. ఇది కొంచెం పైన చిన్న డిజైన్ ఇచ్చారు. ఇది ప్లెయిన్ కలర్లో ఉంది, డల్ బ్లాక్. ఇది గ్లేజీ బ్లాక్ ఇస్తూ దానిపైన లైట్గా శాప్ గ్రీన్ డాట్స్ లా ఇచ్చారు. రెండు కూడా హెక్సాగనల్ షేప్లో ఉన్నాయి. పట్టుకోవడానికి రెండు బాగానే ఉన్నాయి. ఓకే, నెక్స్ట్ ఇది ఫ్యాబ్రికాస్టిల్ కంపెనీ. ఓకే, ఇది వర్సెస్ క్యామ్లిన్. ఓకే, చూద్దాం. ఇది 2B, ఫ్యాబ్రికాస్టిల్లో 2B తీసుకున్నాను. 2B ఇన్ ఫ్యాబ్రికాస్టిల్. ఓకే, రైటింగ్ వరకు ఓకే. షేడింగ్ ఇచ్చి చూద్దాం ఒకసారి. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. స్మూత్ షేడ్ ఇచ్చి చూద్దాం. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఇందులో కూడా క్యామ్లిన్లో కూడా 2B తీసుకున్నాను. ఇది కొంచెం లెడ్ ఫీల్ మాత్రం కొంచెం హార్డ్గా ఉంది అనిపిస్తుంది. దేనితో కంపేర్ చేస్తే, ఫ్యాబ్రికేషన్తో కంపేర్ చేస్తే లెడ్ కొంచెం హార్డ్గా ఉందని ఫీల్ వస్తుంది. షేడ్ ఇచ్చి చూద్దాం. షేడ్ ఇచ్చేటప్పుడు కూడా కొంచెం దానంత స్మూత్ నాకు అనిపించలేదు. స్మూత్ షేడ్ ఇచ్చి చూద్దాం. కొంచెం అణిచిపెట్టవలసి వస్తుంది. ఒకే దీంట్లో వేస్తే, సపోజ్ ఇది ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా లైట్గా ఇస్తున్నాను ఇలా. ఇది కూడా అంతే ప్రెజర్తో ఇస్తున్నాను. లేదు, ఈ స్మూత్నెస్ అనేది నేను ఇందులో చూడలేకపోతున్నాను. చూద్దాం. అలానే బ్లెండింగ్ చేసి చూద్దాం రెండు కూడా ఎలా వస్తాయనేది. ఓకే, ఇది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది. ఇది అంతగా బ్లెండింగ్ ఎఫెక్ట్ అనేది అంతగా స్ప్రెడ్ అవ్వట్లేదు. ఒకసారి అరేంజ్ చేసి చూద్దాం అరేంజింగ్ ఎలా ఉందనేది. ఇది ఎరేజర్ పెన్సిల్ అండి, కోహినూర్ కంపెనీ ఎరేజర్ పెన్సిల్. దీంతో అరేంజ్ చేసి చూద్దాం. ఇది బాగానే ఉంది. ఓకే, రెండు ఓకే అనిపించాయి. ఇక్కడ కూడా చూద్దాం ఒకసారి. ఓకే, డైరెక్ట్గా కూడా అరేంజ్ చేసి చూస్తాను. ఓకే అండి, అరేంజింగ్కి వచ్చేటప్పటికి నాకు వచ్చిన ఫీల్ ఏంటంటే, రెండిట్లో అరేంజింగ్ అయితే ఇది పర్ఫెక్ట్ అరేంజింగ్ అవుతుంది. ఇది కొంచెం అక్కడ షేడ్ అనేది కొంచెం నేను చూస్తున్నాను. ఇక్కడ మీరు చూస్తుంటారు, కొంచెం షేడ్ అనేది అక్కడ ఉండిపోయింది. ఇది మాత్రం పర్ఫెక్ట్గా అరేంజ్ అవుతుంది. అరేంజింగ్కి వచ్చేటప్పటికి క్యామ్లిన్ బాగుంది ఫ్యాబ్రికాస్టిల్ కంట.
స్ప్రెడ్డింగ్ స్మూత్నెస్, అది బ్లెండింగ్ అండ్ స్మూత్నెస్లో ఫ్యాబ్రికేషన్ బాగుంది అనిపిస్తుంది. ఓకే, ఇప్పుడు 2B అయిపోయింది. నెక్స్ట్ మనం 2B తర్వాత ఒక్కసారి అందులో 3B ఉండదు కాబట్టి, సరే ఇందులో 4B ఉంది, ఇందులో కూడా మనం 4B తీసుకున్నాం. క్యామ్లిన్లో 4B తీసుకున్నాం, అలాగే ఫ్యాబ్రికేషన్లో కూడా 4B తీసుకున్నాం. ఓకేనా, చూద్దాం ఈ రెండు ఎలా ఉంటాయనేది. ఫస్ట్ ఫ్యాబ్రికేషన్ చూస్తున్నాను నేను. ఇదేంటి 4B. రాసేటప్పుడే చాలా స్మూత్గా అనిపిస్తుంది. లైన్ బాగానే ఉంది, ఎక్కువ ప్రెజర్ ఇవ్వకుండా స్మూత్గా వచ్చేలా ఉంది. అలానే ఇలా లైన్ షేడ్లా ఇస్తే ఇది కూడా బాగానే ఉంది, స్మూత్ షేడ్, ఇది బాగుంది అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ డార్క్ టు లైట్ చూద్దాం. ఓకే, క్యామ్లిన్లో చూద్దాం ఇప్పుడు. ఇది కూడా 4B తీసుకున్నాను. ఇది రాసేటప్పుడు ఆ స్మూత్నెస్ అయితే కనిపించట్లేదు, లెడ్ కొంచెం హార్డ్గా ఉందనిపిస్తుంది. ఈ ఫీల్ కూడా రాసేటప్పుడు పేపర్ మీద మనం పెట్టేటప్పుడు ఫీల్ కూడా అలానే అనిపిస్తుంది, కొంచెం హార్డ్గా ఉందని. లైన్ షేడింగ్ చూద్దాం. ఓకే, నెక్స్ట్ స్మూత్ షేడ్కి వెళ్దాం. డార్క్ టు లైట్, ఇది కూడా ఒకసారి బ్లెండింగ్ చేసి చూద్దామండి ఎలా వస్తుందో. టిష్యూ యూజ్ చేస్తున్నాను నేను. ఇక్కడ కొంచెం స్మూత్నెస్ ఉంది, ఇక్కడ కొంచెం ఆ లైన్స్ కనిపిస్తున్నాయి, అంటే పేపర్ని ఎక్కువ క్యాచ్ చేస్తుంది ఏంటి ఫ్యాబ్రికేషన్ అనేది. క్యామ్లైన్కి వచ్చేటప్పటికి అది ఎక్కువ క్యాచ్ చేయట్లేదు, పైన మాత్రం వస్తుంది అనిపిస్తుంది. ఒకసారి మనం అరేంజింగ్ కూడా చేసి చూద్దాం. ఒకే దగ్గర అరేంజ్ చేసి చూద్దాం. ఒకే ఏరియాలో ఇంచుమించుగా రెండు ఒకేలా ఉన్నాయండి, రెండు ఒకేలా ఉన్నాయి. అరేంజింగ్ కూడా బాగానే అవుతుంది, బ్లెండింగ్ కూడా బాగానే ఉంది. అలా కొంచెం డార్క్ షేడ్కి వెళ్ళి చూస్తే మనకు పూర్తిగా ఐడియా రావచ్చు. డార్క్ షేడ్ అంటే ఇందులో నెక్స్ట్ మనకి ఫ్యాబ్రికేషన్లో 5B ఉంది, కానీ క్యామ్లిన్లో 5B లేదు, కాబట్టి ఫ్యాబ్రికేషన్లో 6B తీసుకుంటున్నాను. 6B ఇన్ ఫ్యాబ్రికేషన్ కంపెనీ. ఓకే, డార్క్ టు లైట్. ఓకే, నెక్స్ట్ క్యామ్లిన్లో 6B తీసుకుంటున్నాను. 6B ఇన్ క్యామ్లిన్ ప్రోడక్ట్.
ఓకే అండి, బ్లెండింగ్ చేసేటప్పుడు అంటే మనం ఒక టిష్యూ పేపర్ యూజ్ చేసి బ్లెండింగ్ చేసేటప్పుడు మాత్రం క్యామ్లిన్ బెస్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ స్క్రాచెస్ లా ఇక్కడ ఏమీ కనిపించలేదు. చాలా స్మూత్ ఎఫెక్ట్ అనేది నాకు ఇక్కడ కనిపించింది. చాలా స్మూత్ గా, అంటే లేయర్స్ మనం కొంచెం లైన్ షేడ్స్ లాంటివి ఇచ్చినా కూడా అవి బ్లెండ్ చేసేటప్పుడు స్మూత్ ఎఫెక్ట్ అనేది ఇక్కడ క్లియర్ గా చూడగలుగుతున్నాం. ఇక్కడ కొన్ని లైన్స్ లా కనిపిస్తున్నాయి, ఇలా కొంచెం లైన్స్ లా కనిపిస్తున్నాయి. అది ఒక్కటి కొద్దిగా చూసుకోవాలి. అంటే బ్లెండింగ్ చేసేటప్పుడు కొన్ని పోర్ట్రేట్ వర్క్స్ అలాంటివి చేసేటప్పుడు ఎలా స్మూత్ మనకి కావాలి అనుకుంటే అంత ఎఫెక్టివ్గా అనిపించలేదు ఈ కంపెనీ ఫ్యాబ్రికేషన్. ఇదైతే కొంచెం స్మూత్నెస్, అంటే బ్లెండింగ్లో మాత్రం స్మూత్నెస్, అప్లై చేసేటప్పుడు మాత్రం లెడ్ హార్డ్గా ఉంది. అది మాత్రం నేను అబ్జర్వ్ చేశాను. ఒకసారి అరేంజింగ్ కూడా చేసి చూద్దాం. నేను హాఫ్ అరేంజ్ చేస్తాను ఇందులో. ఓకే, ఇందులో కూడా హాఫ్ అరేంజ్ చేద్దాం. ఓకే, అరేంజ్ చేసేటప్పుడు క్యామ్లిన్ ప్రోడక్ట్ మనకి కంప్లీట్గా అరేంజింగ్ అవుతుంది. ఇక్కడ కొంచెం ఆ పేపర్ క్యాచ్ చేస్తుంది అనిపిస్తుంది. అంటే కొంచెం మనకి అంత ఫుల్గా అరేంజింగ్ అవ్వలేదు అనే ఫీల్ వస్తుంది. నార్మల్ నాన్ డస్ట్ అరేంజర్తో ఇక్కడ అరేంజ్ చేస్తా. ఓకే అండి, అరేంజింగ్ లో కూడా ఇదే మనకి ఫుల్ అరేంజ్ అవుతుంది అనిపిస్తుంది. ఇక్కడ కొంచెం పేపర్ లో మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ కొద్దిగా లైన్స్ దానికి ఎఫెక్ట్ అనేది ఉంది. ఇక్కడ పూర్తిగా అరేంజ్ అయిందని ఫీల్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ ఇందులో మనకి క్యామ్లిన్ లో ఫ్యాబ్రికేషన్ లో హైయెస్ట్ ఇచ్చేది 8B ఇచ్చారండి. ఇది 8B ఫ్యాబ్రికేషన్ లో ఎక్కువ మనకి డార్క్ వచ్చేది 8B, అంటే 8 times మనకి బ్లాక్ వస్తుంది. ఇది 8B ఇన్ ఫ్యాబ్రికేషన్ ప్రోడక్ట్. అలానే క్యామ్లిన్ లో మనకి 10B వరకు కూడా ఇచ్చారు. ఇందులో కూడా నేను 8B తీసుకుంటున్నాను. 8B ఇన్ క్యామ్లిన్ ప్రోడక్ట్. ఓకే, ఫస్ట్ ఫ్యాబ్రికేషన్ చూద్దాం. డార్క్, అలానే డార్క్ టు లైట్, some curvy lines, different shades, same lines. Okay, next dark shade, and next dark to light, next spring time. ఇది కూడా ఒకసారి బ్లెండింగ్ చేసి చూద్దాం మనం. బ్లెండింగ్ చేసేటప్పుడు ఆ షేడ్ ఫస్ట్ మనకి పేపర్ క్యాచ్ చేసిన షేడ్ అనేది అక్కడ ఉండిపోతుందేమో అని ఫీల్ వస్తుంది. ఇది కూడా ఒకసారి చేసి చూద్దాం. ఓకే, అంటే ఇది ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది, ఇది ఎక్కువగా స్ప్రెడ్ అవ్వట్లేదు. రెండింటి దగ్గర నేను యూజ్ చేసేది 8B, కానీ అలాంటి ఫీల్ వస్తుంది. ఎందుకంటే లెడ్ తయారు చేసేటప్పుడు
ఇది కొంచెం మెటీరియల్లో వేరియేషన్ ఉండొచ్చు. దాని గురించి మనకి అంత డెప్త్ తెలియదు కాబట్టి పెన్సిల్ ఏది బెస్ట్ అనిపిస్తే అది తీసుకోవచ్చు. దీని మీద కాస్ట్లీ పెన్సిల్స్ కూడా ఉంటాయి, కాకపోతే ఇది సరిపోతుంది. మామూలుగా మనం ప్రాక్టీస్ చేయడానికి అయితే ఇది సరిపోతుంది. ఓకే, అరేంజ్ చేసి చూద్దాం. ఓకే, ఇది కూడా అరేంజ్ చేసి చూద్దాం. అలానే నాన్ డస్ట్ ఎరేజర్తో కూడా నేను అరేంజ్ చేస్తాను. ఓకే అండి, అరేంజ్ చేసేటప్పుడు మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అరేంజ్ అయ్యేది అయితే మాత్రం క్యామ్లిన్. నేను ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే, క్యామ్లిన్లో చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడికి మనం షేడ్ ఇచ్చాము, కానీ మొత్తం అరేంజ్ చేసేటప్పుడు ఈక్వల్గానే అరేంజ్ అయ్యింది. సేమ్ అలాగే ఇచ్చేటప్పటికి ఇక్కడ మనకి వేరియేషన్ అనేది క్లియర్గా, అంటే ఆ పేపర్ క్యాచ్ అయ్యింది మాత్రం రిమూవ్ అవ్వలేదు అనిపిస్తుంది. అరేంజింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది క్యామ్లిన్ ప్రోడక్ట్. తర్వాత మనకి 8B వరకే, ఇది ఫ్యాబ్రికేషన్ 8B వరకే ఇచ్చారు. క్యామ్లిన్ కూడా 8B కాకుండా మనకి 10B ప్రొవైడ్ చేశారు. 10B వరకే ఇచ్చారు కాబట్టి, అంటే దీనికంటే ఇంకొంచెం డార్క్ మనం వేయగలమేమో, ట్రై చేద్దాం. ఇందులో 8B మనం ఆల్రెడీ యూజ్ చేసాం. 8B ఇంతవరకే వస్తుంది. అలానే క్యామ్లిన్లో అయితే 8B ఇలా వస్తుంది. ఈ రెండు అంటే ఇది 8B, అదే 8B. ఇది క్యామ్లిన్ ప్రోడక్ట్, ఇది ఫ్యాబ్రికేషన్ ప్రోడక్ట్. సో ఇప్పుడు దీనికంటే కొంచెం డార్క్ కావాలనుకునేటప్పుడు మనకి ఇందులో 10B ఉంది. ఇందులో అయితే 10B లేదు. ఓకేనా? NBలో 8B కంటే కొంచెం డార్క్ షేడ్ని మనం ఇక్కడ చూడొచ్చు. 8B మీద కొంచెం బెస్ట్ షేడ్కి వెళ్ళడానికి అవకాశం ఉంది. కాబట్టి క్యామ్లిన్ ప్రోడక్ట్ కూడా చాలా బాగుందని చెప్పొచ్చు. ఇప్పుడు కంపేర్ చేసిన దాన్ని బట్టి అయితే క్యామ్లిన్ ప్రోడక్ట్ బెస్ట్ అనిపిస్తుంది నాకు. ఇందులో ఒక మైనస్ కూడా ఉందండి. ఏంటంటే లెడ్ మనం షార్ప్ చేసేటప్పుడు లెడ్ బ్రేక్ అవుతుంది. ఇది అంత వేగంగా ఫ్యాబ్రికేషన్లో అంత వేగంగా బ్రేక్ అవ్వట్లేదు. క్యామ్లిన్లో మనం యూజ్ చేసే పెన్సిల్ షార్ప్ చేసేటప్పుడు లెడ్ వేగంగా ఇరిగిపోతుందండి, కొంచెం వేగంగా బ్రేక్ అవుతుంది. అదే ఫ్యాబ్రికేషన్లో మనం షార్ప్ చేసేటప్పుడు లెడ్ బ్రేక్ అవ్వట్లేదు. అది ఒకసారి చెక్ చేద్దాం మనం. ఓకేనా? ఓకే అండి, ఇందులో ఇది ఫ్యాబ్రికేషన్ కంపెనీలో మనకి 8B వరకే ఇచ్చారు. ఇది ఒకసారి షార్ప్ చేసి చూద్దాం. ఓకే, షార్ప్ చేసేటప్పుడు ఇది లెడ్ స్మూత్గా ఉండడం వల్ల ఏంటో తెలియదు, షార్పింగ్ కూడా కరెక్ట్గా బాగా వస్తుంది. వుడ్ కూడా బాగానే ఉంది. ఇందులో నేను 10B తీసుకున్నాను. ఓకే, ఇది కూడా బాగానే ఉంది. ఒక్కోసారి ఏంటంటే నేను అబ్జర్వ్ చేసింది క్యామ్లిన్ ప్రోడక్ట్లో ఒక్కొక్కసారి లెడ్ వేగంగా బ్రేక్ అవుతుంది. మరి అది ఇంప్రూవ్మెంట్ చేశారో లేదో కంపెనీ వాళ్ళు తెలియదు, కానీ లెడ్ కొంచెం వేగంగా బ్రేక్ అవుతుందండి. ఇంకొకసారి ఫైనల్గా విచ్ వన్ ఈజ్ బెస్ట్ అనేది ఒక్కసారి మనం ఫైనల్గా చెక్ చేసుకుందాం. 8B. ఓకే, ఇది ఫ్యాబ్రికేషన్ 8B పెన్సిల్, ఇది క్యామ్లిన్ కంపెనీ 8B పెన్సిల్. రెండు కూడా ఒకేసారి చెక్ చేద్దాం. చూస్తే రెండు ఒకేలా అనిపిస్తున్నాయి, పెద్ద వేరియేషన్ కనిపించట్లేదు. తర్వాత
ఇది ఫ్యాబ్రిక్ క్యాస్ట్లో 8B పెన్సిల్ అండి. 8B యూజ్ చేస్తున్నాను. రాసేటప్పుడైతే ఈ ఫీల్ మాత్రం చాలా స్మూత్గా అనిపిస్తుంది. ఇందులో క్యామ్లిన్ కంపెనీ ఇది కూడా నేను 8B యూజ్ చేస్తున్నాను. రాసేటప్పుడు మనకి దీనికి వచ్చే స్మూత్నెస్ ఇందులో అనిపించట్లేదు. కొంచెం గ్రిప్ ఉందేమో పేపర్ కనిపిస్తుంది. సరే, షేడింగ్ చూద్దాం ఒకసారి. ఇది కూడా షేడింగ్ చూద్దాం. అలానే ఇందులో స్మూత్ షేడ్ ఒకసారి వేసి చూస్తాను. క్యామ్లిన్లో డార్క్ టు లైట్ వెళ్ళిపోదాం. అలా ఫ్యాబ్రికేషన్లో కూడా స్మూత్ షేడ్ ఒకసారి చూద్దాం. ఓకే, లైట్కి వచ్చే మనం డార్క్ టు లైట్ షేడ్ని క్లియర్గా తీసుకురావచ్చు. ఫ్యాబ్రికేషన్లో ఇంచుమించుగా షేడ్ అంతా ఒకేలా అనిపిస్తుంది. అది ప్రెజర్ ఈక్వల్గానే నేను పెట్టాను, కానీ ఇది అలా అనిపించింది. ఒకసారి రెండు కూడా బ్లెండ్ చేసి చూద్దాం. ఓకే అండి, ఫ్యాబ్రికేషన్లో ఈ లైన్ స్క్రాచెస్ అనేది కనిపిస్తుంది. ఇది కంప్లీట్ స్మూత్ షేడ్ అనేది నేను అబ్జర్వ్ చేశాను. ఒకసారి అరేంజ్ చేసి చూద్దాం. ఏమైనా ఇంపార్టెంట్ దీనిలో అరేంజ్ చేసేటప్పుడు డార్క్లో అరేంజ్ చేశాను, ఇక్కడ లైట్లో అరేంజ్ చేస్తున్నాను, ఇక్కడ డార్క్ అరేంజ్ చేశాను, ఇక్కడ లైట్లో అరేంజ్ చేశాను. ఓకే అండి, రెండు కూడా బాగానే ఉన్నాయి. ఫైనల్గా నేను ఒక ఆర్టిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, ఫ్యాబ్రికేషన్ అనేది మనం పోర్ట్రైట్ వర్క్కి కంటే ల్యాండ్స్కేప్స్ అలాంటివి వేయడానికి బాగుంటుంది అనిపిస్తుంది. పోర్ట్రైట్ వర్క్ కూడా చేయొచ్చు అనుకోవాలి, ఇంకా స్మూత్ ఎఫెక్ట్ కావాలి అనుకునేటప్పుడు మనం క్యామ్లిన్ సెలెక్ట్ చేసుకోవడం బెస్ట్. బ్లెండింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్ అండి. క్యామ్లిన్ బ్లెండింగ్ చాలా నీట్గా వస్తుంది. అరేంజింగ్ కూడా మనం అబ్జర్వ్ చేసింది ఏంటంటే, క్యామ్లిన్కి వచ్చేటప్పటికి అరేంజింగ్ ఏరియాస్ అన్నీ బాగున్నాయి. ఇది క్యామ్లిన్ ప్రోడక్ట్లో అరేంజింగ్ ఏరియాలు బాగున్నాయి. ఇది ఫ్యాబ్రికేషన్లో అరేంజ్ చేసేటప్పటికి కొంత మాత్రం దాంట్లో ఉండిపోతుంది. కాబట్టి రెండు ప్రోడక్ట్స్ మంచివే. స్మూత్ వర్క్ మనకి అవుట్పుట్లో స్మూత్ వర్క్ చేయాలి అనుకునేటప్పుడు పోర్ట్రేట్ వర్క్ అయితే ఇది సెలెక్ట్ చేసుకోండి. అలానే కొన్ని స్ట్రోక్ వర్క్స్, కొన్ని ఏమైనా ల్యాండ్స్కేప్స్ లాంటివి చేద్దాం అనుకునేటప్పుడు ఇది సెలెక్ట్ చేసుకోండి. ఏదైనా ప్రాబ్లం లేదు. స్మూత్ వర్క్ చేయాలనుకునేటప్పుడు మాత్రం కంపల్సరీగా క్యామ్లిన్ ప్రోడక్ట్ బెస్ట్ అని నాకు అనిపిస్తుంది. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.